కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి ఐఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమాల పనిచేసింది. వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పయ్యారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది, కానీ ఈసారి మెజార్టీ విపరీతంగా పెరిగింది సార్. కానీ ఉద్దవ్ ఠాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్దంగా, హిందుత్వానికి విరుద్దంగా, హిందూ ధర్మానికి విరుద్దంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గల్లంతైపోయినాయి పార్టీలను కూడా. కానీ మహారాష్ట్రలో హిందూ సమాజం వాళ్ళ చైతన్యాన్ని చాటింది. ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు, అనేక రకాల కుట్రలు చేశారు. అక్కడ ధర్మం గెలిచింది. ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది. ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది. వాళ్ళ ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి. వేల కోట్ల రూపాయలు పోయినాయి. అక్కడ డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక చూడు, ఇక నన్ను చూడు, అందరూ చూడు, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేయండి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు. వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు. మేము ఇన్ని హామీలు ఇచ్చినాం, ఈ గ్యారెంటీ ఇచ్చినాం, 10 గ్యారెంటీలు అక్కడ, 5 న్యాయం చెప్పి కర్ణాటకలా, 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణలో మేము అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది ఈ 3 రాష్ట్రాల్లో, ఏ విధంగా ప్రజలను వంచింది, ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది, తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు, ఆ నమ్మిరు, వాళ్ళ అన్ని వాస్తవ విషయాలు గ్రహించారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయడం వల్లనే ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు, గతంలో మహారాష్ట్రను అభివృద్ధి చేసిన తీరు, మహారాష్ట్రలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించిన తీరు, మోడీ గారి నాయకత్వం ప్రత్యేక విశ్వాసం నమ్మకం, మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రం ని ప్రజలు నమ్మిరు కాబట్టే ఈ ఫలితాలు వచ్చినాయి. నిజంగా మహారాష్ట్ర ప్రజలకందరూ కూడా హైర్ సాబ్. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అనేక మంది నాయకులు, కార్యకర్తలు చాలా మంది ఇవాళ మహారాష్ట్రలో ప్రచారం వేరు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎమ్మెల్యేలు, ఇక్కడ ఎమ్మెల్యేలు బూత్ కొక్కన్నారు, కానీ ఎమ్మెల్యేల ప్రచారం పనిచేయలే. బీజేపీ కార్యకర్తల ముందు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి అభివృద్ధి గురించి చెప్పారు, మోడీ గారి నాయకత్వం గురించి చెప్పారు, ప్రజల ఓటు రిక్వెస్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ప్రచారం చేసింది కాబట్టి వాళ్ళకు వాళ్ళ అడ్రస్ గల్లంతైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ. ఇక పార్టీతో ఎవ్వరు ఉండరు. ఇక ఐఎన్డీఏ చీలిపోవడం ఖాయం, ఐఎన్డీఏ కూలిపోవడం ఖాయం.